దేనికోసం నువ్వు రాజకీయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా తయారైనటువంటి మీ 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 యొక్క రాజకీయాలకి బలవ్వాల్సింది నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటారా? కష్టపడి కన్నీళ్లు పడి రూపాయి అర్ధ రూపాయి పోగేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈరోజు నీ పరిపాలనలో ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి 4,000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాన్ని చూపించి ఆ ఉద్యోగాలతోటి నీ రాజకీయంగా నీ ఓట్లు కొనేటువంటి కార్యక్రమం, ప్రతి కుటుంబంలో ఎవరికి ఓట్లు వేస్తున్నారని నిరుద్యోగుల చేత రాజకీయాలు చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి 5,000తోటి నీ యొక్క రాజకీయ పబ్బాలు నడుపుకునేటువంటి నీలాంటి దురదృష్టకరమైనటువంటి ముఖ్యమంత్రి, నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించదలుచుకున్నాం. దేనికోసం మీరు నిరుద్యోగులతోటి ఆటలాడుకుంటారా? 6,000 ఉద్యోగాలు వేసి 10 లక్షల మంది ఉద్యోగాలకు 10 లక్షల మంది నిరుద్యోగుల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసి తప్పల తడుకుగా నోటిఫికేషన్ ఇచ్చి కేవలం వీటిని కోర్టుకి ఎవరైనా వెళితే ఆ కోర్టుకు వెళ్ళేటువంటి నోటిఫికేషన్ ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు, ఛాలెంజ్ చేస్తే చక్కగా కోర్టు పేరు చెప్పి ఈరోజు నోటిఫికేషన్ని పూరించకుండా పక్కకు వెళ్ళిపోవచ్చని ఒక దుర్మార్గకరమైనటువంటి రీతిలో నిరుద్యోగులను మోసం చేసేటువంటి నోటిఫికేషన్ అటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఈరోజు ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఉంది. 2024లో జరిగే ప్రతి ఎలక్షన్లో నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని ఈరోజు నిరుద్యోగుల కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అని నేను మరొకసారి రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నాను.